మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర అత్యంత ముఖ్యులని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలిలో గాంధీ విగ్రహావిష్కరణకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్సీ సమక్షంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడడం జరిగింది. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు ముగ్గురు కలిస్తే కావ్య కృష్ణారెడ్డి. వీళ్ళ ముగ్గురు కృషి నేను ఈరోజు మీకు ఎమ్మెల్యేగా సేవ చేసే అవకాశం. వీళ్ళు ముగ్గురే మా బాబు గారికి నా గురించి చెప్పి టికెట్ ఇవ్వండి అని చెప్తేనే ఈరోజు ఈ కావలికి సేవ చేసే భాగ్యం నాకు వచ్చింది. అందుకనే వాళ్ళ ముగ్గురినే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మంత్రులు అయినారు. అదేవిధంగా నా మిత్రుడు ఎమ్మెల్సీ అయ్యాడు. వాళ్ళిద్దరు ముగ్గురి సమక్షంలో నేను అతిగా ప్రేమించేటువంటి వ్యక్తి, నాతో రాజకీయంగా ప్రస్థానానికి నాంది పలికిన వ్యక్తి, మాగుంట భారతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, నేను వ్యాపారం చేసుకునేటువంటి టైంలో, మాగుంట కుటుంబ కాలేజీలో నేను యూనియన్ లీడర్గా ఉన్న టైంలో ఆ కుటుంబానికి నాకు ఉన్న అనుబంధ రీత్యా మాగుంట భారతమ్మ దగ్గరమైన రీతిలో గ్రంథి యానాథ్ శెట్టి గారు మొట్టమొదటి భారతమ్మ గారికి నా గురించి చెప్పి జలదంకి సొసైటీ ప్రెసిడెంట్గా కృష్ణారెడ్డిని పెడితే బాగుంటుందని మొట్టమొదటి నన్ను రికమెండ్ చేసిన వ్యక్తి శ్రీ గ్రంథి యానాథ్ శెట్టి గారు. నాటి నుంచి 2023 వరకు కూడా ఒక తల్లిదండ్రుల అనుబంధం కావచ్చు, ఒక స్నేహపరమైన అనుబంధంగా కావచ్చు, ఒక మిత్రుల అనుబంధం కావచ్చు, గురు శిష్యుల బంధం కావచ్చు, మా మిత్రుల మధ్య అటువంటి అన్యోన్యత ఉన్నది. కాబట్టి ఆయన తెలుగుదేశంలో పట్టణ అధ్యక్షుడిగా ఉన్న నిరంతరం కూడా ఆ ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తితో కూడా ఒక్క కావ్య కృష్ణారెడ్డి అయితేనే కావలి సీటు కొట్టగలడని వ్యక్తి గ్రంథి యానాథ్ శెట్టి. దురదృష్టం, నేను ఎమ్మెల్యేగా టికెట్ అనౌన్స్ చేసే నాటికి నిజంగా ఆయన లేకపోవడం నాకు తీరని లోటు. నిజంగా ఆయన అంటూ ఉండుంటే ఈ కావలి పట్టణంలో నాకు ఇంకా ఎమ్మెల్యేని మెజార్టీ తెచ్చే దాంట్లో నిరంతరం కూడా ఆయన కృషి చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజున కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మరో యానాథ్ శెట్టిగా అవతారం ఎత్తారు. వారందరి కృషి ఫలితంగా ఈ రోజు దాదాపు 15,000 ఓట్లు ఈ రోజు కావలి టౌన్లో రాగలిగిందంటే అందరికీ తెలుగుదేశం పార్టీలో పట్టణ అధ్యక్షుడిగా గ్రంథి యానాథ్ శెట్టి గారు చూపిన చొరవ, వారిచ్చిన ప్రోత్సాహం, వారిచ్చినటువంటి కృషితోనే కావలిలో ఈ రోజు ఎదురు లేని శక్తిగా తెలుగుదేశం ఎదిగిందంటే అది గ్రంథి యానాథ్ శెట్టి అధ్యక్షుడిగా ఉన్న టైంలో జరిగింది. అందుకే ఆయన కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా తన ఆస్తి కర్పూరంలో కరిగిపోతున్నా ఏ రోజు కూడా చింతించకుండా తన వ్యాపారాన్ని పక్కన పెట్టి కావలి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగితే అక్కడ తోడు ఉంటూ ధనవంతుల కంటే పేదవాళ్ళని హక్కులు చేసుకుని పేదవాళ్ళలో ఆనందం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు కావలి పట్టణం విస్తరించిందంటే విస్తరించిన ప్రతి బజార్లో ఉండేటువంటి రోడ్డు గ్రంథి యానాథ్ శెట్టి గారు చేసిన రోడ్డే. ఈ రోజు కావలి పట్టణంలో 70% ప్రజలు నడుస్తున్న రోడ్లు ఏమైనా వేశారంటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో జన్మభూమి కార్యక్రమం నాటికి యానాథ్ శెట్టి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం, ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్నటువంటి అనుబంధం ఈ రెండు కలగలిపి ఈ రోజు కావలి అభివృద్ధికి ఒక ప్రదాతగా మిగిలిపోయాడు. కాబట్టి ఆయన చేసిన సేవలు, ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఆయన పేద పడుగు బలం అండగా ఉన్నటువంటి విధానం, ఆయన ప్రజలకు ప్రక్షాళించినటువంటి విధానం, నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపిన విధానం, వీటన్నిటిని కలగలిపితే చనిపోయిన తర్వాత నిజంగా మనిషి జీవించేది ఎప్పుడో తెలుసా? అలా ప్రజలందరూ కోలాహలాల మధ్య ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తే అదే పునర్జన్మ, అదే చిరంజీవి. ఆయన చిరంజీవిగా కావలి ప్రజలకి పరిచయం చేయాలని, ఆయన కావలి ప్రజలకు అందరూ కూడా జీవితాంతం ఈ కలిగి ఉన్నంత వరకు, ఈ కావలి ట్రంక్ రోడ్డు ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని ఆలోచనతోనే మొట్టమొదటి నా మిత్రుడు రవిచంద్ర గారు ఈ 2 సంవత్సరాల నుంచి నన్ను ఎమ్మెల్యే చేస్తానని మాటిస్తే, కానీ ఏమీ తెలియని యానాథ్ శెట్టి గారు కావ్య కృష్ణారెడ్డి అయితే ఎమ్మెల్యేగా కొడతాడని చెప్పి నాంది పలికాడు. ఆ గురుదక్షిణ తీసుకోవాల్సిన బాధ్యత నాకుందని ఉద్దేశంతోనే ఆయన కర్మకాండలు పూర్తయి ఆ రోజున దీక్ష కార్యక్రమం జరిగేటప్పుడు నా సొంత నిధులతో నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. చెప్పిన మాట మీద ఈ రోజు ఏ నాయకత్వంలో అయితే మనం పనిచేస్తున్నామో చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎలా ఈ
నేను కూడా నడవాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తూ ఈ రోజున ఇంతమంది వచ్చారంటే అది గండి యానా సత్యనారాయణ గారి ప్రేమ, తెలుగుదేశం ఉన్నటువంటి పటిష్టమైనటువంటి కార్యకర్త వర్గం, తెలుగుదేశంలో ఉండేటువంటి యూనిటీ, తెలుగుదేశం కార్యకర్తల్లో ఉండేటువంటి నైతిక విలువలతో కూడినటువంటి కావలి నియోజకవర్గంలో ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం, యానాది శెట్టి లోటు మనకి కనిపిస్తున్నప్పుడు కూడా నిజమైనటువంటి ఆత్మ ఈ రోజు ఆయన సాధిస్తుంది. ఇన్ని వేల మంది సమక్షంలో యానాది శెట్టి గారి విగ్రహం నిజంగా ఒక అదృష్టం. కావలి గడ్డకు ఆయన చేసిన రుణాన్ని ఈ రోజు మనందరం తీర్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఆశీర్వదించడానికి, కావాలని అభివృద్ధి పరచడానికి నాకు లెఫ్ట్ రైట్ గా ఉన్నటువంటి బీసీ జనార్దన్ అన్న, రెవెన్యూ మినిస్టర్ ఇద్దరు కూడా వచ్చారు. కాబట్టి వారిద్దరు కూడా మన గండి యానా సీటు గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ మొట్టమొదటి మిత్రులు అనగా